మనం ఎవరైతే ఈ నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు 2019 నుంచి 24 వరకు చూసాం ఏం చేశారు. అసలు పోసాని కృష్ణమురళి గారైతే ఏ విధంగా అసలు నేను ఉండలేను బాబోయ్, ఏదైనా నా మెడకై కట్ చేసేయండి అన్నట్లుగా బ్లాక్ మెయిల్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం అన్ని చూసాం. తర్వాత అనారోగ్య సమస్యలతోటి వంశీ గారు, మరి ఇట్లా రకరకాలుగా ఎందుకు వీళ్ళంతా ఈ రోజున చూస్తుంటే రాజ్ కసిరెడ్డి A1, మరి అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అండి నిజంగా ఈ విషయంలో ఫస్ట్ ఆయన అసలు అరెస్ట్ అవ్వటానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి, వెంకటేష్ నాయుడు అంటే నా ఫ్రెండ్, నాకు చాలా దగ్గర వ్యక్తి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, మాకు ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి, నాతో ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా వీళ్ళు ఇబ్బంది పెడతారని మాట్లాడి, తర్వాత మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత మరి ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను, ఈ మీ ఆఫీసుల ముందే నేను ఇల్లు రెంట్ తీసుకుని ఉంటానని బెదిరించడం, ఆ తర్వాత డైరెక్ట్ గా జడ్జి గారి ముందుకెళ్ళి బయట అరుపులు, లోపల పాపం పెడబబ్బలు, ఏడుపులు, బాబాయ్ నన్ను వదిలేయండి అసలు నేను ఏమీ ఎరగను అని చెప్పేసి. తర్వాత ప్రభాస్ సినిమాలో ఒక డైలాగ్ లాగా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నట్లుగా మా తల్లికి ఏదో ఒట్టేశాను నేను, దాని ప్రకారం అసలు మద్యం అంటే మాకు మద్యం తాగనని ఒట్టేశారేమో, ఇట్లాంటిది కల్తీ మద్యం తయారు చేయనని అమ్మనని ఒట్టేసి ఉంటారు కదండి. ఈ విధంగా ఇప్పుడు చూస్తేనేమో గోవిందమాల అనే పేరుతోటి ఆయన ఒకటి చేస్తున్నాడు. ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈయనకి ఏంటి బోన్ క్యాన్సర్ అంటే రేపు 29వ తారీఖు టెస్టులు చేస్తే పూర్తి ఏంటి అసలు ప్రాబ్లం అనేది బయటకు వస్తుంది. వీళ్ళు ఇష్టానుసారంగా మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల మంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచిన ఉసురు ఊరకే పోతుందా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రకాలుగా, ఇప్పుడు తిరుపతి అంటే తిరుపతి ఎందుకు అడుగుతున్నారండి, ఇప్పుడు గోవిందమాల వేసుకొని రేపు ఈ రోజున పర్మిషన్ ఇచ్చారు, రేపేమంటాడంటే నేను నేల పడుకోవాలి, ఒంటిపూట భోజనం చేయాలి, లేకపోతే ఇంకా ఏదో నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అశుభ్రంగా ఉంది, శుభ్రత లేదని చెప్పేసి ఇట్లాంటి కారణాలు చెప్తే ఏం చెప్పినా మేడం, ఏం చెప్పినా కానీ ఇప్పుడు అట్లా అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే భక్తే కాదనట్లేదు, దానికి సంబంధించినటువంటి నియమాలు, నిష్టలు అవన్నీ వేరు. కానీ ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్నప్పుడు నేను అది చేస్తానని బయటకు పంపండి అంటే కాదు కదా. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, మేము కూడా మాలలేసుకుంటాం, మేము కూడా వెళ్ళి దీక్షలు చేస్తామని చెప్పేసి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో ఆయన ఏం చేశారండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎంత ఘోరంగా ప్రవర్తించారు. కారు డ్రైవర్ల చేత మీరు పేపర్ కరెక్షన్స్ చేయిస్తారా, ఎంత కష్టపడి వాళ్ళ గ్రూప్ కి ప్రిపేర్ అయి ఉంటారు. దాదాపు ఇప్పుడు 86,459 మంది గ్రూప్ 2 రాశారండి. వాళ్ళు చక్కగా 13 జిల్లాల్లో 92% మంది కూటమి ప్రభుత్వం వచ్చాక దాంట్లో పరీక్షకు హాజరయ్యారు. చక్కగా దానికి సంబంధించి అన్ని కూడా రోస్టర్ క్రమబద్ధమైన పట్టిక ద్వారా కూడా దీనిలో ఏ జిల్లాకి ఎంతమంది పోస్టులు ఇవ్వాలో కూడా చెప్తుంది. ఇవన్నీ ఇంత విధంగా ఉంటే వీళ్ళు చేసిన అవకతవకలకి ఎంతమంది జీవితాలు నాశనమైనవి, ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు లూటీ చేశారు. దాని మీద ఆయన ఇప్పుడు ఏదో అనారోగ్య సమస్య చెప్పి బయటకు వచ్చాడని, మేము కూడా ఏదో అనారోగ్య సమస్య చెప్పేసి బయటకు వద్దామని వీళ్ళ ఎత్తుగడలు. ఎన్ని రకాలుగా ఎలాంటి ఎత్తు అంటే రాష్ట్రాన్ని దోచేశారు, రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేశారు. ఎక్కడ 2019 నుంచి 24 వరకు ఎవరు కని విని ఎరగని రీతిలో వీళ్ళ పరిపాలన కొనసాగించి ఈ రోజున మద్యం కుంభకోణం చేసి ఆ మద్యం మాఫియా ఏదైతే నడిపించారో దాంట్లో పూర్తి వివరాలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రతి ఒక్కరం కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. మళ్ళీ ఇట్లాంటి ఈ రోజున రాష్ట్ర ప్రజల సొమ్మే కదండి తింటున్నారు వీళ్ళు జైల్లో ఉండి కూడా. మరి అయినా కూడా ఇట్లాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలు అని చెప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేయటం నిజంగా ఏ విధంగా వీళ్ళని మనం మళ్ళీ అవి కూడా రాష్ట్ర ప్రజలవే. అనారోగ్యం పేరుతో బయటకు వచ్చి టెస్టులు కావచ్చు, ట్రీట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల డబ్బే. అవునండి, అంతా కూడా వాళ్ళు గతంలో దోచుకున్నది ప్రజల సొమ్మే. తర్వాత మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయ్యి వాళ్ళకి అన్ని ఖర్చులు కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతోనే నడుస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున ఇంత మంది ఈ రోజున చూస్తే ఇక్కడ తుడాకు సంబంధించి ఆ వ్యాన్ ని ఏ విధంగా ఫార్చునర్ వ్యాన్ ని యూజ్ చేశారు, దాంట్లో ఏ విధంగా వీళ్ళు లాగ్ బుక్ లో రాశారు, మళ్ళా దాంట్లో అది గూగుల్ మ్యాప్ లో మనకు ఎక్కడ చూపిస్తుంది వ్యాన్ తిరిగినట్లు, ఇవన్నీ పూర్తి వివరాలు. వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, రాష్ట్ర ప్రజలని ఈ రోజున వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు వీళ్ళ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా